హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను రొయ్యలు దమ్ బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం 2 కిలోలు రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అంటే 2 కేజీలు తీసుకుంటే పొట్టు తీస్తే కేజీన్నర కింద వస్తాయి మనకి లెక్క. ఈ రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని దీంట్లో 2 స్పూన్లు కల్లుప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు, 1 కప్పు పెరుగు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక 1 స్పూన్ వేసాను, ఇప్పుడు ఇది 1 స్పూన్ ఉంటుంది. 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు, ఇవి టీ స్పూన్లు చిన్నవి అందుకని 2 స్పూన్లు వేస్తాను. పెద్ద స్పూన్ అయితే 1 వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకొని ఇదంతా బాగా కలిపి పెట్టేసేసుకోవాలి. ఇదంతా బాగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 1 లెమన్ కూడా పిండుకోండి. దీంట్లో 1 లెమన్ పిండేసుకొని బాగా ఇదంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసేయండి. ఫ్రాన్స్ బిర్యానీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బియ్యం తీసుకొని బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవి 4 గ్లాసులు అంటే కిలో. ఇవి తీసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, నానుతుంటాయి. ఇవి నానబెట్టేసుకొని ఇంకా మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అది బిర్యానీ అయ్యేసరికి మనం మసాలా వేగేసరికి బియ్యం నానిపోతాయి. 4 గ్లాసులు బియ్యము ఇవి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. కొంచెం నీళ్ళు పోసుకొని మామూలు రైస్ తోటైనా చేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇవి బియ్యం నానబెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసేసుకొని 1 కప్పు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 పెద్ద ఉల్లిపాయలు, 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి నూనెలో వేసుకొని బాగా వేయించేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇవి బాగా వేగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి 3 టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. ఇదిగోండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగ, షాజీరా, సోంపు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకొని ఇదంతా బాగా కలబెట్టేసుకోవాలి. బాగా కలబెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఇది బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ముందుగా బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాం కదా, అవి వాటర్ పోసేసుకొని బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఒక్కొక్క స్టవ్ మీద ఇవి బాగా ప్రాన్స్ బాగా ఉడుకుతున్నాయి. అదంతా బాగా మసాలా అంతా దగ్గరకు వచ్చిందాక బాగా ప్రాన్స్ని ఉడకనివ్వాలి. దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఆ నీరంతా ఇనిగిపోయే వరకు మసాలా గుజ్జంతా బాగా దగ్గరికి పడే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కలబెట్టుకుంటూ ఉండండి. పక్కన బియ్యం పెట్టేసాం కదా, అవి ఒక ఉడికిన వరకు ఉడకనివ్వాలి బియ్యాన్ని. ఇదిగోండి, ఇదంతా మసాలా గుజ్జులాగా ఉడికింది, ఫ్రాన్స్ ఇది మొత్తం ఉడికింది. ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసుకొని, ఇందాక ఇలాచి మర్చిపోయాను అందుకని వేసాను ఇలాచి. ఇది బాగా ఉడకనివ్వాలి.
ఇప్పుడు బియ్యము ఇదిగోండి, ఇది ఒక హాఫ్ బాయిల్ వచ్చే వరకు బియ్యం కూడా ఉడకబెట్టేవాళ్ళు. దీంట్లో కొంచెం బిర్యానీ ఆకులు, జాపత్రి, చెక్క, లవంగ, అనాస పువ్వు వేసుకొని, ఇలాచీ కూడా వేసుకొని, కొంచెం ఉప్పు కూడా వేద్దాము. ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ రైస్ని ఒక్క పొంగు వచ్చే వరకు హాఫ్ బాయిల్ ఉడకబెట్టేసుకొని, ఇప్పుడు ఇదిగోండి ఈ రొయ్యల మిశ్రమాన్ని తీసుకొని సగము ఒక ప్లేట్కి తీసి పెట్టేసుకోవాలి. సగము ప్లేట్కి తీసి పెట్టేసుకొని, ఇప్పుడు దమ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లోకి పైన వేయటం కోసం తీస్తున్నాను. ఇప్పుడు బియ్యము ఇదిగోండి ఒక పొంగు వచ్చింది, ఇంకా చాలు. ఇప్పుడు ఈ బియ్యంని, ఈ హాఫ్ బాయిల్ ఈ అన్నాన్ని మన ఈ ముందు రొయ్యలు ఉడకబెట్టేసాను కదా, దీంట్లో వేసేసుకోవాలి. ఒక లేయరు బియ్యం వేసేది అన్నం వేసుకొని చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇదిగోండి ఒక లేయరు ఈ రైస్ని వేసేసుకొని, ఇందాక తీసి పెట్టాను కదా రొయ్యల మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ దీంట్లో వేసి, మళ్ళీ దీనిపైన రైస్ వేసేయాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని దీనిపైన మిగిలిన రైస్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. అన్నము ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికితే చాలు, ఇప్పుడు మగ్గితే సరిపోతుంది. మిగిలిన అన్నం మొత్తం దీని మీద వేసేసుకొని, దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక తీసి పెట్టాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని, దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. బాగా ఒక గిద్ద నెయ్యి రాక వేసేసుకొని, కొంచెం సాఫ్రాన్ కూడా వేసేస్తున్నాను. వేసుకొని దీని మీద మూత పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేసుకుంటే ఆవిరికి అన్నం అంతా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టామంటే ఆవిరికి అన్నం అంతా మగ్గిపోతుంది. అయిపోయింది రొయ్యల దమ్ బిర్యానీ. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. అన్నము బాగా పలుకుగా మెతుకుగా మగ్గి మెతుగ్గా బాగుంది, మెత్తగా లేకుండా అయిపోయింది ప్రాన్స్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చూడండి రొయ్యలు కూడా ప్రాను బాగా మగ్గింది, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. అయిపోయింది ప్రాన్ బిర్యానీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చూడండి బాగా ఈవెన్గా రొయ్యలు కానీ రైస్ కానీ ఉడికింది. చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేసుకోండి. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది, గోంగూర పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటుంది. సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళందరికీ బాగా నచ్చింది. అసలు అన్నం చూడండి పలుకుగా మెత్తగా మగ్గింది, పలుగ్గా ఉంది. చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. దీంట్లోకి రైతా చేశాను కానీ ఉట్టి బిర్యానీనే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంది.